ఆంద్రెయ యేసుప్రభు ఏర్పరచుకున్న శిష్యుల్లో ఆంద్రెయ మొదటివాడు. ఈయన గలిలీలోని బెత్సెదాలో జన్మించాడు. కపెర్నహూము ప్రాంతంలో కాపురం ఉన్నాడు. ఈ ప్రాంతము బహు సుందరమైనదని జోసెఫస్ అనే చరిత్రకారుడు తెలియచేశాడు. ఇది సారవంతమైన ప్రదేశము. ఈ ప్రదేశంలో అవకిటో, ఖర్జూరము, ఒలీవ, అంజూరము, ద్రాక్ష ఇవి అధికమైన దిగుబడి ఇచ్చే పంటలు. ఇవి సంవత్సరంలో 10 నెలలు కాస్తాయి. నిత్యము ప్రవహించు నీటి బుగ్గలు ఉన్న ఈ ప్రాంతము అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది. బాప్తీసం ఇచ్చి యోహాను ప్రభువును బాప్తీసం ద్వారా పరిచయం చేస్తే ఆంద్రెయ ప్రభువును రక్షకునిగా ఆ ప్రాంతమునకు పరిచయం చేస్తాడు. నజరేతు ప్రాంతమునకు చెందిన జోయన్నకు ఆంద్రెయ జన్మించాడు. వీరు చేసే వృత్తి జాలరులు. ఆంద్రెయ జన్మించిన బెత్సెదాకు నజరేతుకు 25 మైళ్ళు దూరము. ఆ ప్రాంతములో జాలరులను యోనాలు అని పిలిచేవారు.